హలో అండి, ఇది నల్లేరు మొక్క. దీంతో మా అమ్మమ్మ చట్నీ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు ఈరోజు. ఇది దగ్గుకి జలుబుకి బాగా పనిచేస్తుందని అమ్మమ్మ చెప్పింది. చూద్దాం ఎలా చేయాలో. నల్లేరు పచ్చడి అండి, అమ్మమ్మ తయారు చేస్తున్నారు. చూడండి ఒకసారి. చెప్పమ్మా. మంచిగా ఎలా తీయాలండి. ఈ మూల చేసి జలుబు చేసి దగ్గు వచ్చినా కూడా పిండిలో ఇది నూరి పిండిలో కలిపి రొట్టి కాల్చుకుని తింటే తగ్గిపోతుందండి. ఇది చాలా మంచి వైద్యం అండి. ఇలా ముక్కలు కోసి నూనెతో వేసి వేయించి చట్నీ చేసుకోవటం చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచిదండి ఇది. దగ్గు తగ్గుతుందా అమ్మమ్మ? దగ్గు తగ్గుతుందమ్మా. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక 2 ఎండుమిరపకాయలు ఈ ముక్కలో వేసి నూరి బియ్యం పిండి వేడి నీళ్ళలో నీళ్లు కాసి ఈ వేడి నీళ్ళతో కలిపేస్తే జిగురు వస్తుంది, మంచిగా ఉంటుందండి. రొట్టి చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. రొట్టెలో వేసుకోవచ్చు. అన్నిటికీ చాలా మంచిదండి వైద్యం. ఇట్లా ముక్కలు కోసి వేయించుకోవాలండి నూనెలో. మోకాళ్ళకి బలం అని ఆరోగ్యానికి మంచిదండి. మోకాళ్ళకు కూడా గుజ్జు వస్తుందా అమ్మమ్మ? మోకాళ్ళకు కూడా గుజ్జు వస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇరిగిన ఎముకలు ఇరిగినవి కూడా అతుక్కుని మంచి జిగురు వచ్చి ఆరోగ్యం బాగుంటుందమ్మా. ఇది గుజ్జు పట్టడానికి ఆరోగ్యం మంచిది. మోకాళ్ళకి గుజ్జు పట్టుద్ది, నొప్పులు తగ్గుతాయి. నొప్పులుగా ఉండదు, చాలా బాధపడుతున్నారు. ఆ నొప్పులు అనేవి ఉండవమ్మ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి చూస్తే తెలుస్తుంది నొప్పులు ఏంటో. చూడండి అమ్మ. కాళ్ళు ఇరిగిన కాళ్ళు బోసులు కలుసుకోవడానికి కానీ, మోక్షప్పులు నొప్పులు తగ్గడానికి కానీ అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది. అందుకు మేము ఎక్కువ వాడుతున్నామమ్మా. మీరు కూడా ఇది సహాయం చేసుకుని చూసుకొని ఒకసారి చూస్తే జరుగుతుంది. నొప్పులు అయ్యాను, మోకాళ్ళ నొప్పులు తగ్గితే చాలు. మోకాళ్ళ నొప్పులతోనే చాలా జనం చాలా బాధపడుతున్నారు. ఆ బాధలనే తగ్గుతాయి. సరే, ఎలాగంటే కాచి నూనె వేసి మిరపకాయలు 4, అన్ని మినప్పప్పు, అంత ధనియాలు, ఉప్పు, జీలకర్ర, చిన్నపాయ అన్నీ వేసి మిర్చి వేసి కొంచెం నూనె వేసి తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగాను ఉంటుంది. తినడానికి ఆరోగ్యానికి మంచిగాను ఉంటుంది. మంచి పదార్థం అమ్మ. కాళ్ళ నొప్పులు అనేవి ఉండవు, నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళకి గుజ్జు పడుతుంది. ఎముకలు స్ట్రాంగ్గా బిగిసి నొప్పులు లేకుండా ఉండటానికి కారణం ఇలాంటి ఔషధ మందులేనమ్మా. ఈ బాగుంటాయి.
ఈ మీరు కూడా చేసి చూడండి, బాగుంటాయి. నల్లేరు పచ్చడికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాము. 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం వేరుశనగుళ్ళు కొంచెం వేపి పక్కన పెట్టాలి. తీసి పక్కన పెట్టుకుందాము. వేరుశనగుళ్ళు దీంతో చిట్పట్టమనగానే తీసేసి పక్కన పెట్టాలి. ఒక 2 స్పూన్స్ మినపప్పు, పొట్టు మినపప్పు వాడుతున్నాము. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ధనియాలు జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయినాయి, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు సరిపడినంత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. నల్లేరు కాడలు మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఇది బాగా లేతగా ఉన్నాయి. కొంచెం సాల్ట్ వేద్దాం దీంట్లో ముక్కలు మగ్గడానికి. కొంచెం టమాటా కూడా యాడ్ చేద్దాం. ఇది కూడా కొంచెం 2 కలిపి ఫ్రై చేయాలి. ఇది మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ధనియాలు, మినపప్పు, వేరుశనగుళ్ళు, జీలకర్ర ఇవన్నీ ఒకసారి పొడి చేసుకుందాం మిక్సీ వేసి. ఇలా పౌడర్గా మెత్తగా అయిపోయిందండి. ఇది వేరే ప్లేట్లో పెట్టుకుందాం. పచ్చిమిర్చి, నల్లేరు కాడలు, టమాటో, చింతపండు గుజ్జు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు నలిగింది. ఇలా దీనిలో మళ్ళీ ఆ పౌడర్ మిశ్రమం కూడా దీనిలో వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేద్దాము. పచ్చడి రెడీ అయింది. దీనికి పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది, కావాల్సి వస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసాము. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర. తిరగమాత కాలిందండి, కరివేపాకు వేసుకుందాం. ఈ చట్నీ ఆయాసానికి కూడా చాలా బాగా పనిచేస్తుందంట. మా నాన్నగారు చెప్పారు ఇప్పుడే, చాలా బాగుంటుంది రుచికి కూడా అని చెప్పారు. బాగా కాలింది, చట్నీ దీనిలోకి వేస్తున్నాం. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. రెడీ అయిపోయింది నల్లేరు పచ్చడి. తీసుకున్నాం, ట్రై చేయండి ఒకసారి. టౌన్లో ఉన్న వాళ్ళకి కావాలంటే మీరు కుండీలో కూడా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతుంది. నల్లేరు పచ్చడి రెడీ అయింది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.